హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటల ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంట్రా ఇలా వచ్చావు? ఓ దరిద్రాన్ని గేటు బయటే వదలకుండా లోపల తీసుకొచ్చావేంట్రా అంటూ మనోజ్ని ప్రభావతి తిడుతూ ఉంటుంది. ప్రభావతి తిడుతూ ఉంటే ఈ లోపల మన సత్యం గారు వచ్చి, ఏంటి ప్రభా, ఏమైంది? ఏమీ లేదు నాన్న. అదే అది కాదు నాన్న, నా ఫ్రెండు వచ్చాడని అమ్మ తిడుతుంది. ఏదేమైనా సరే నీ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు? ఎందుకు? అనవసరం కదండి, ఇలాంటి వాళ్ళ వల్ల 30 లక్షలు పోగొట్టుకున్నాం అంటూ ప్రభావతి తిడుతూ ఉంటుంది. తిట్టినా సరే, అత్తయ్య అలా అనకండి అత్తయ్య అంటేసరికి, అయినా ఇంట్లో వంట ఏమీ చేయలేదు, నన్ను చెయ్యమంటారా అత్తయ్య అంటే, ఏంటి మన వేసిన దోశలా అని అనేసరికి ఈ లోపల మన మీనా బాలు వస్తారు. ఏంటి ఎక్కడికి వెళ్ళావు వంట చేయకుండా అని అనేసరికి, మీకు ఇంట్లో వంట చేసే తీరిక లేదా? అలా కూర్చుని ఉంటున్నారా మీరు? ఏదేమైనా సరే నేను ఏదో ఇంట్లో పని చేసుకుని వెళ్ళి, నేను ఆ అబ్బాయి అతని కోసం నేను అన్నీ తీసుకొని వచ్చి అతని వ్యక్తిని పట్టుకోవడానికి, ఎవరైతే విల్లా అతను పట్టుకోవడానికి మేము వెళ్తే ఇలా నన్ను మాటలు అంటారా అని అనేసరికి, ఏంట్రా ఎక్కడికి వెళ్ళారు అని అనేసరికి చేపలు తీసి బయట పెట్టేసరికి బాబాయ్ బాబాయ్ అంటారు. చేపలు తేవడానికి వెళ్ళారు. చేపలేం కాదు, మేము వెళ్ళింది ఆ విల్లా కోసం వెళ్ళి మేము వాళ్ళతో మాటలు పడి, ఈ లోపల ఈ దరిద్రుడు ఫోన్ చేస్తే 30 రూపాయలకి ఫోన్ చేస్తే 30 లక్షలుడు జైజారిపోయాడు. ఈ దరిద్రుడు మాకు ఫోన్ చేసేసరికి జైజారిపోయాడు అనేసరికి మన రోహిణికి కోపం వచ్చి, అయినా ఎవరూ చూడక్కర్లేదు, నేను నేను నా నా పనిని నేనే సాల్వ్ చేసుకుంటాను, మీ పనులు మానుకుని మీ పనులు మాటుకుని, మీ పూల పనులు మీ కారు డ్రైవరు మానుకుని మా కోసం ఏమీ చెయ్యక్కర్లేదు, మేము చేసుకోగలం, తను చూసుకుంటానంటుంది కదా, మనకెందుకండి అంటూ మీనా తిడుతూ ఉంటుంది. ఒరే లక్షలు మింగినోడా, రెండోసారి లక్షలు మింగినోడా, ఏవి నీ భార్య ఇలా అంటుందిరా, నాకే అవసరం రా, నా పనులు మానుకుని నేను తిరగడం నాకెందుకురా అంటూ మన బాలు తిడుతూ ఉన్నా సరే అలా చూస్తూ ఉంటాడు మనోజ్. అదేంటి రోహిణి, వాళ్ళు చూస్తానన్నారు కదా, వద్దులే మనోజ్, నేను చూసుకుంటాను, నాకేం చేయాలో తెలుసు, మనకెందుకండి, పనులు మానుకుని మనం వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అయినా అత్తయ్య గారు, నేను ఇంట్లో ఏం చేశాను? ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు ఉన్నారే, ఇద్దరు ఆడోళ్ళు ఉన్నప్పుడు కనీసం ఇంట్లో ఏం వండానో కూడా చూడలేకుండా ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి కనీసం గిన్నెలు ఏం పెట్టిందా అని కూడా చూడలేదా మీరు? అలా ఉన్నారు ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు ఉండి అని అనేసరికి ఏం మాట్లాడకుండా రోహిణి ప్రభావతి అలా చూస్తూ ఉంటారు. ఇంకేం మాట్లాడకుండా అలా చూసేసరికి కోపం వచ్చేసరికి, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అవును అత్తయ్య, అవును మామయ్య, మీ ఇద్దరు ఆడోళ్ళు కలిపి మామయ్య గారికి భోజనం పెట్టలేదా? మామయ్య, నేను ఎప్పుడో భోజనం రెడీ చేసి ఉంచాను మామయ్య, రండి భోంచేద్దురుగానంటూ ఉంటుంది. ఈ లోపల మన మీనా వెనకాల ఒక అతను పడ్డాడు కదా, అనుకోకుండా మన రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి మన ఫ్రెండ్ అనుకోకుండా మళ్ళీ తగులుతాడు. సారీ అండి, మొన్న ఆ రౌడీ వెధవలు కొట్టారంట, నాకు తెలీదు, సారీ అండి అని అనేసరికి, పోనీలేండి పర్వాలేదులేండి అంటుంది. ఈ లోపల వెనక్కి తిరిగేసరికి తన చున్నీ వెనక డిక్కి దగ్గర ఉండిపోయేసరికి అతను తీసి ఇచ్చేసరికి, నా చున్నీ లాగుతావా అని అనేసరికి మళ్ళీ కొడుతుంది. అదేంటండి అస్తమాను కొడుతున్నారేంటి అంటూ అనేసరికి ఈ లోపల మన ఫ్రెండ్ వెళ్ళిపోతుంది, రోహిణి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోద్ది. ఈ లోపల బాలు వచ్చి మీనా మీనా అంటూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? అది కాదు మీనా, మనం ఆలోచిస్తున్నాం కదా, ఏం చేయాలో తెలియట్లేదు ఈ రోహిణి గురించి అంటూ ఈ లోపల మన రోహిణి వస్తుంది. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చేసరికి అలా చూస్తూ ఉంటుంది. చూసేసరికి ఏ అని అనేసరికి, ఏంటి అంత నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అనేసరికి, అదేం లేదే, అనుకోకుండా ఒక అబ్బాయికి తగిలాడు, ఆ అబ్బాయి ఇలా జరిగింది. అవునా, నీలో నువ్వే మురిసిపోతున్నావు, ప్రేమలో పడతావా ఏంటి అసలు మనోజ్ ఏం చేస్తున్నాడు, మనోజ్ విషయాన్ని తేల్చావా? అది తేల్చడానికే చేశానే. అందరూ కూడా బాలు మీనా అందరూ కూడా ఇలా గుడి దగ్గర ఉన్న కెమెరాలోనే అతన్ని చూశారంట. అతన్ని పట్టుకుని ఎలా అయినా సరే గుణాకి చెప్పి గుణాన్ని పట్టుకోమని చెప్తాను. ఆల్రెడీ మీ బాలు మీనా చూస్తున్నారు కదా, మళ్ళీ దెప్పి పొడుస్తారే, అందుకనే అని అంటూ ఉంటుంది మన రోహిణి. సర్లే అని అంటుంది. తెల్లారేసరికి ఇంకా మన మీనా బాలు ఇద్దరు కూర్చుని పూలు మాటలు మాట్లాడుకుంటుంటే, నా భార్యకి పువ్వులు కావాలి అంటూ ఉంటాడు, కవ్విస్తూ ఉంటాడు. ఈ లోపల తెల్లారిపోతుంది. మన గుణ దగ్గర చేసిన శివ ఉన్నాడు కదా, మన మీనా వాళ్ళ తమ్ముడు, ఒరే
వీడు అసలు ఈ గుణగాడు సంగతులేంటి, రోహిణికి గుణకి ఏం సంబంధం అనే విషయాలు మనకి తెలియాలిరా శివ. అన్నయ్య వదే బావా, నేను ఎలాగైనా సరే నేను వాళ్ళ విషయాలు తెలుసుకుని వస్తాను బావా. నీకు చెప్తున్నాను కదా, ఆడి గురించి అన్నీ తెలుసుకుని వచ్చి రోహిణి ఆవిడ ఏం చేసిందో అన్నీ చెప్తాను బావా. నేను అందులో దూరను బావా, నేను చెప్తున్నాను కదా, నాకు అన్నీ జాగ్రత్తరా రవి, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒక్కసారి వెళ్ళినాడు వాడికి, నాకు తెలుసు బావా, నువ్వేం కంగారు పడుకో అక్క, నువ్వు కంగారు పడుకో అంటూ ఉంటారు. ఈ లోపల మన రోహిణి ప్లాన్ వేసుకున్నట్టే గుణాన్ని ఆఫీసులో కలవకుండా బయట కలుస్తుంది. అదేంటే ఫ్రెండ్ అడుగుతుంది, అదేంటే ఆఫీసులో కలవకుండా బయట అంటే, ఈ మధ్యన మనోజ్కి తెలిసిపోయింది నేను గుణతో మాట్లాడుతున్నాను అని, అందుకనే బయటే మాట్లాడుతున్నానే అని అనేసరికి ఈ లోపల రానే వస్తాడు గుణ. ఏంటి ఇక్కడ పిలిచారు నన్ను, అందులో ఆఫీస్కి వచ్చి కలవకుండా మీరు వచ్చి నన్ను కలవమన్నారంట ఏంటి అని అనేసరికి, నాకు ఒక వ్యక్తి కావాలి, మేము విల్లా కొందాం అనుకున్నాం, 30 లక్షలు పట్టుకున్నాడు, అతన్ని ఎలాగైనా నువ్వు పట్టుకోవాలంటే, పట్టుకోవడం అంటే మామూలు విషయమా అని అనేసరికి, ఈ లోపల దినేష్ సంగతి ఏమైంది అంటూ రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అడిగేసరికి, దినేష్ సంగతి మాయమైపోయింది, ఇప్పుడు ఏదో ఒకటి చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా, అది చాలా పనితో కూడింది అంటూ ఉంటాడు. మరి ఏం జరుగుద్దో చూడాలమండి, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.